చెంచలమ్మ, విజయమ్మ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కొడుకుని చంపింది ఎవరో తెలుసుకోవడం కోసమని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. ఇక సీఐ గారు చెప్పండి, నా కొడుకుని చంపింది ఎవరు, ఆ ఎవిడెన్స్ మీ దగ్గర ఉన్నాయన్నారు, చెప్తారా లేదా అని చెప్పి చెంచలమ్మ సీఐ గారిని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు సీఐ గారు అయితే, నేను ఇక్కడికి పిలిపించింది అందుకే, మీరు వాళ్ళని ఏం చేస్తారు, వాళ్ళని బెదిరిస్తారా, చంపేస్తారా, అవన్నీ తెలుసుకోవడానికి కాదు, మీకు మీ కొడుకుని చంపింది ఎవరో చెప్పేద్దామనే ఇక్కడికి పిలిపించానని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో విజయమ్మ కూడా, ఏంటి సీఐ గారు, మేము వచ్చింది అందుకే కదా, చెప్పండి, కార్తికేయను చంపడానికి ప్రయత్నించింది ఎవరు, వాళ్ళెవరో చెప్తే మా పని మేము చేసుకుంటామని చెప్పి విజయమ్మ అంటూ ఉంటుంది. దానికి సీఐ గారు ఇలా అంటూ ఉంటారు, అవి పాత బుల్లెట్స్ అవ్వడం కారణంగా ఆ బుల్లెట్స్ మీద ఉన్న నెంబర్స్ అయితే చెరిగిపోయాయి, అందుకే తెలుసుకోలేకపోతున్నాం, కానీ ఖచ్చితంగా తెలుసుకునే తీరుతామని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న చాముండి అయితే, సీఐ గారు మీరు ఏదో తేడాగా ఉన్నారు, మీరు ఎక్కడ లంచం తీసుకుని అబద్ధాలు చెప్తున్నారు చెప్పి అంటూ ఉంటుంది. అది విన్న సీఐ గారు అయితే, నువ్వు నోరు మూసుకొని ఉండు, చెంచలమ్మ గారి కోడలువని మర్యాద ఇస్తున్నాను, లేదంటే ఈ పాటికి నిన్నేం చేసేవాడినో నాకే తెలియదని చెప్పి సీఐ అంటూ ఉంటాడు. ఆ మాటలకు చెంచలమ్మ అయితే, అవును, నాకు కూడా అనుమానంగా ఉందని చెప్పి అంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.